నాతో బైబిల్లోకి రండి. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రోమా సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. రోమా పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ హీ హూ ఈజ్ చూజన్ ఇన్నోసెంట్ బై ద లార్డ్. ప్రభువు చేత లేక దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వారు ఏమండి, అట్టివారు ధన్యులట. నిర్దోషి అని ఎంచబడడం, నిర్దోషి అని అంటే ఏ దోషము లేనివారు, ఏ దోషము లేనివారై ఉండాలి. ఏ దోషము లేనివారై ఉన్న ప్రజలు దేవుని చేత ఎంచబడతారు. అటువంటి వారు ధన్యులు. ఎంత గొప్ప వాక్యము! అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘానికి పత్రిక రాశాడు. పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికలన్నిటిలో ఈ పత్రిక పెద్దది. ఈ రోమా సంఘానికి పౌలు భక్తుడు శుభమని చెప్పి పరిశుద్ధులకు వ్రాయబడినటువంటి మరి ఈ పత్రిక అని తను మొదట్లోనే తెలియజేస్తాడు. చక్కనైనటువంటి వాక్యము దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించాడు. దేవుని చేత లేక ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వారందరూ కూడా ధన్యులు. ఏ దోషము లేనటువంటి వారై, ఏ పాపము లేనటువంటి వారై జీవించినటువంటి వారందరూ ప్రభువు చేత గుర్తింపబడతారు, ప్రభువు చేత ఆశీర్వదించబడతారు. ప్రభు యొక్క దీవెనలు అట్టి వారిపై ఉంటాయి కనుక వారు ధన్యులయ్యారు. దేవుడు కోరుకుంటున్నది ఏమిటనంటే మనము నిర్దోషులముగా ఉండాలి, ఏ దోషము లేని వారమై మనం ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలనే ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక దోషము లేనటువంటి వారముగా, దోషము లేనటువంటి జీవితాలను జీవిస్తూ మనము ఉండాలని పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు. అదే పౌలు భక్తుడు అంటాడు, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. ఒకప్పుడు లేరు, కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత మన యొక్క తప్పులను ఒప్పుకొని ప్రభువు దగ్గర మనము నిర్దోషమైనటువంటి జీవితము జీవించినప్పుడు దేవుని చేత ఎంచబడతాము. తద్వారా మనం ఆశీర్వాదాలను నొందుతాము. అట్టివారు ధన్యులు. కనుక ఈ రాత్రి కాలమందు నిర్దోషముగా జీవించాలి అని అంటే ఒక 3 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. అనేకమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా ప్రాముఖ్యంగా ఒక 3 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందు నిమిత్తము అనగా మనము దోషము లేని వారమై ఉండుటకు, నిర్దోషమైనటువంటి జీవితము జీవించడానికి ప్రామాణికముగా ఒక 3 విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. ఒకటవది ఆలోచించినప్పుడు, బ్లెస్డ్ ఈజ్ ద హూ ఈజ్ ఇన్నోసెంట్ ఆఫ్ కాండక్ట్. బ్లెస్డ్ ఈజ్ ద హూ ఈజ్ ఇన్నోసెంట్ ఆఫ్ కాండక్ట్ అంటే ప్రవర్తన విషయములో
నిర్దోషి అని ఎంచబడాలి. ఇక్కడే ఉన్నారు అందరూ. ప్రవర్తన విషయంలో నిర్దోషి అని ఎంచబడాలి. ఎవరిచే ఎంచబడాలండి? కరుణాకర్ పాస్టర్ గారిచే కాదు, దేవునిచే ఎంచబడాలి. దేవునిచే ఎంచబడినప్పుడు అందరితో ఎంచబడతాం. దేవుడు మెప్పుగాని మనము పొందితే అందరి మెప్పు మనము పొందగలం. ఏ విషయంలోనండి? ప్రవర్తన విషయంలో, కాండక్ట్, నడవడి. మన నడవడి ఉందే, మన ప్రవర్తన ఉందే, అది దేవునికి ఇష్టముగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. మన ప్రవర్తన విషయంలో, మన నడవడి విషయంలో నిర్దోషి అని ఎంచబడినటువంటి వారు ధన్యులు. ఎలాగోనంటే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడినది, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్త ప్రకారము నడుచుకున్న వారికి బాధలు తప్పవు. దేవుని చిత్త ప్రకారం నడుచుకున్న వాళ్ళకి బాధలు తప్పవు. శోధనలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, అది మనకు తెలుసు. దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు అయితే అవని సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎవరు ఏమనుకున్నా నేను మాత్రము నా ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండునట్లు నేను జాగ్రత్త పడతాను. అట్టివారు ధన్యులు. ఈ లోకానికి లొంగిపోయి, ఈ మనుషులకి లొంగిపోయి, సమాజానికి లొంగిపోయి, ప్రవర్తన విషయంలో దేవునికి దూరం అయిపోయి జీవించేటటువంటి క్రైస్తవులు ఉన్నారు లోకంలో. వాళ్ళు క్రైస్తవులు అనబడతారేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం వారు క్రైస్తవులు అనబడరు. అట్టి వారులు ధన్యులు అనిపించుకోరు. ఏ విషయంలో? సత్ప్రవర్తన గలవారే అంటే మంచి ప్రవర్తన గలవారై. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కాండక్ట్ ఎలా ఉండాలండి? మంచి ప్రవర్తన, మంచిదిగా ఉండాలి. మన ప్రవర్తన మంచిదిగా ఉండాలి. ఒకప్పుడు మనకు తెలియదు మంచి ప్రవర్తన అంటే ఏమిటో మనకు తెలియదు, కానీ దేవుని చేత రక్షింపబడినటువంటి మనము మంచి ప్రవర్తన, మన నడవడి మంచిదిగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన నడవడి మంచిదిగా ఉండాలి. మన ప్రవర్తన చూసి 10 మంది మెచ్చుకోవాలి. మన నడవడి చూసి అనేకులు మెచ్చుకోవాలి. ఒకప్పుడు వీడి ప్రవర్తన మంచిదిగా ఉండేది కాదు, కానీ ఆ యేసు ప్రభువు నమ్ముకున్నాడు. ఆ యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత వీడి ప్రవర్తన మారింది, మంచివాడయ్యాడు అని సాక్ష్యం పొందాలి. నేను మా గ్రామంలో అట్టి సాక్ష్యం పొందాను. నా గ్రామం అంతటి విషయంలో నేను ఈ సాక్ష్యాన్ని పొందాను. ఎందుకనంటే దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన పరిశుద్ధుడు కనుక మన ప్రవర్తన కూడా పరిశుద్ధముగా మరి ఉండేటట్లు మనము జాగ్రత్త పడి మన ప్రవర్తన మనం భద్రపరుచుకుంటూ సత్ప్రవర్తన గలవారమై, మంచి ప్రవర్తన గలవారమై మనము జీవించినప్పుడు అట్టి జీవితము ధన్యకరమైనటువంటి జీవితము, అట్టి జీవితాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు మెచ్చుకునే జీవితం మనం జీవిస్తున్నామా? దేవుడు ఇష్టపడే ప్రవర్తన మనము కలిగి ఉన్నామా? దేవునికి అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామా? మనకి కష్టాలు ఎదురైనప్పటికీ, శ్రమలు ఎదురైనప్పటికీ, శోధనలు ఎదురైనప్పటికీ మన ప్రవర్తన విషయంలో మార్పు లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన గలవారమై
సత్ప్రవర్తన గలవారమని మనం జీవిస్తున్నామా? మనల్ని మనము పరిశీలించుకొని ఈ రాత్రి దేవుడు మెచ్చుకునేది ఏంటంటే సత్ప్రవర్తన గలవారై ఉండండి. సత్ప్రవర్తన గలవారమై నమ్మకమైన సృష్టికర్తకు, మన దేవుడు నమ్మదగినవాడు, సృష్టికర్త. ఆ సృష్టికర్త అనే దేవుడికి మన ఆత్మలాట అప్పగించుకోవాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, ఇదిగో ఈ తెల్లవారి నేను లోకంలోనికి వెళ్తున్నాను, నా ప్రవర్తన అంతా కూడా మీ స్వాధీనం అందించుకోండి. దేవునికి స్తోత్రం. ఎవ్రీడే నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన నేను ఏ రోజు మానలేదు. నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను. ప్రభువా, నీవే నన్ను నడిపించు. అలాగా మనము దేవునికి మన ఆత్మలను అప్పగించుకొని మనము ప్రవర్తించగలిగినప్పుడు ఆ ప్రవర్తన మంచిదిగా ఉంటుంది. ఆ మంచి ప్రవర్తన చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు చేత నిర్దోషి అని ఎలా ఎంచబడతామనంటే ప్రవర్తన విషయంలో మనము నిర్దోషి అని ఎంచబడాలి. మన ప్రవర్తనలో ఏ దోషము ఉండకూడదు. ఒకవేళ ఏదైనా దోషం ఉన్నదని నీకు ఈ రాత్రి తెలిస్తే, నీవు గుర్తిస్తే, ఈ రోజు నుండి విడిచిపెట్టే. దేవుడు మరోసారి అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజు నుండి విడిచిపెట్టే. నీకు తెలుసు నా ప్రవర్తన మంచిది కాదని నీకు తెలుసు, నా ప్రవర్తన చెడ్డదని నీకు తెలుసు. అయినా నువ్వు చెడ్డ ప్రవర్తనే ప్రవర్తిస్తున్నా. దేవుడు నిన్ను మెచ్చుకోడు, దేవుడు నిన్ను ఎంచుకోడు, నీకు ధన్యత రాదు. ఆ వాక్యం రాయబడి, ఇది ధన్యవాక్యం అని రాయబడింది. ఎంత గొప్ప మాట చూడండి. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అనేది ధన్యవాక్యం. అది ఆ కింద ఉంటుంది, చదవండి. ధన్యవాక్యం అని ఉంటుంది. ధన్యవచనము లేక ధన్యవాక్యము. ఆగండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడాలి. ఎలాగంటే మన ప్రవర్తన విషయంలో దేవుడు మెచ్చుకోవాలి. మంచి ప్రవర్తన గలవారై జీవించాలని ప్రభు ఈ రాత్రి కోరుకుంటున్నాడు. అప్పుడు నిర్దోషి అని ఎంచబడతాం. నెంబర్ 2, బ్లెస్డ్ ఈజ్ హీ హూ ఈజ్ ఫౌండ్ ఇన్నోసెంట్ ఇన్ స్పీచ్. బ్లెస్డ్ ఈజ్ హీ హూ ఈజ్ ఫౌండ్ ఇన్నోసెంట్ ఇన్ స్పీచ్. మాట విషయములో నిర్దోషి అని ఎంచబడాలి. రెండవది ఏంటండి? మాట విషయములో నిర్దోషి అని ఎంచబడాలి. మన మాటలు కపటమైనవిగా ఉండకూడదు. ఏమండి? కపటపు మాటలు, మాయ మాటలు. ఏ మాటలు? మాయ మాటలు, కపటపు మాటలు దేవునికి విరోధమైనవి. మాయ మాటలు, కపటపు మాటలు, మోసపు మాటలు దేవునికి ఇష్టమైనవి కావు. అలాంటి మాట్లాడిన వారిని ఎవరిని కూడా దేవుడు గుర్తించడు. దేవుడు గుర్తించడండి. కళ్ళబొల్లి కబుర్లు అంటారు. ఏ కబుర్లు అండి అవి? కళ్ళబొల్లి కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని మాటలు, విస్తారమైన మాటలు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదట. మనం మాట్లాడుతుంటే ఎక్కడ ఒక చోట దోషం వస్తుంది. ఆ దోషపు మాటను బట్టి విరోధం అయిపోతాం. మాట విషయంలో నిర్దోషి అని ఎంచబడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో వ్రాయబడినది, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయుకుడి. ప్రభువు చేత మనము నిర్దోషి అని ఎంచబడాలంటే మన మాట తీరు,
మనం మాట్లాడే మాట, మన భాష ఏంటండి? మన భాష ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? వినువారికి మేలు కలగాలి. ఏమండి? మనం మాట్లాడే మాటలు వినువారికి మేలు కలగాలి, ప్రయోజనం కలగాలి. అవసరం బట్టి, అవసరమైతే ఈ మాటలు నేను మాట్లాడినందువలన వీరికి క్షేమము కలగాలి, నేను మాట్లాడే మాటలను బట్టి వీరికి మేలు కలగాలి, వీరికి ప్రయోజనం కలగాలి అనేటటువంటి ఆలోచన గలవారమై ఆచి తూచి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఎలా మాట్లాడాలి? ఆచి తూచి మాట్లాడిన వాళ్ళు ధన్యులు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, అర్థం పర్థం లేని మాట్లాడితే, తల తిక్క మాట్లాడితే, కొంతమంది మాట్లాడుతారు తల తిక్క మాటలు, కన్ఫ్యూజ్ చేస్తారు, ఆ మాటలు భరించలేరు. దేవుడు ఏంటంటున్నాడంటే మాట విషయంలో నిర్దోషి అని ఎంచబడాలి, వినివారికి మేలు కలిగినట్టు అవసరం బట్టి. అంటే ఇది జ్ఞాపకం చే, అవసరమైతే మాట్లాడండి, లేకపోతే ఊరుకోండి. ఏదో మాట్లాడాలి కదని మనం మాట్లాడామనుకోండి, దోషాలు దొరుకుతాయి, తప్పులు దొరుకుతాయి, దొరికిపోతాం. రుజువు సాక్ష్యాలకు వెళ్ళిపోతాం. దయచేసి దేవుడు అంటున్నాడు, మీరు నా చేత నిర్దోషి అని మీరు ఎంచబడాలి అని అనుకుంటే మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలకండి. అనుకూల వచనం, ప్రయోజనకరమైనటువంటి మాటలు, ఒకరికి మేలు కలిగేటటువంటి మాటలు మనము మాట్లాడాలి. అంతేగాని దుర్భాష ఏదైనాను నీ నోట రానివ్వ. దుర్భాష, నోరిప్పితే దుర్భాష. బూతులతో ప్రారంభిస్తారు కొంతమంది. వారు ఆడే మాటలన్నిటి కూడా బూతు మాట ఉండాలి సపోర్ట్గా. మనం వింటూ ఉంటాం, మన గ్రామాల్లో వింటూ ఉంటాం. దుర్భాష, ఆ భాష ఏం భాష? దుర్భాష. అట్టి భాష దేవునికి ఇష్టము కాదు. ప్రభువు చేత నిర్దోషి అని మనము ఎంచబడాలని అంటే క్షేమాభివృద్ధి కలిగించేటటువంటి మాటలు మనము మాట్లాడలే, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వకండి. తాళం వేసుకోండి. ఒకప్పుడు మనకి తెలియక మనం అలాంటి మాటలు మాట్లాడాం, కానీ దేవుని తెలుసుకున్నాక దేవుడు మెచ్చుకునే జీవితం మనం జీవించాలి. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి అని అంటే మన సంభాషణ ఉప్పు వేసేదిగా ఉండాలి, మన మాటలు ప్రయోజనకరంగా ఉండాలి ఎదుటివారికి. మనం మాట్లాడుతుంటే ఎదుటివారు ముచ్చట పడాలి, వినాలనిపించే విధముగా మనం మాట్లాడాలి. అలాంటి మంచి మాటలు, దోషం లేని మాటలు మాట్లాడి ఎదుటివారికి ప్రయోజనం కలిగించే విధముగా మనం ఉన్నప్పుడు అట్టివారు ధన్యులు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడతారనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ రోజు నుండి దుర్భాష ఏది కూడా మన నోటి నుండి రాకూడదు. దుర్భాష ఏది కూడా మన నోటి నుండి రాకూడదు. అట్టి వారి విషయంలో దేవుడు అసహించుకుంటాడు. ఇది సత్యం. దేవుని చేత నిర్దోషి అని మనం ఎంచబడాలంటే మన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయోజనం కలిగించే విధముగానే ఉండాలి. ఒకరికి మంచి చేసే విధముగా మన మాటలు ఉండాలి, ఒకరిని ప్రోత్సహించేవిగా మన మాటలు ఉండాలి, ఒకరిని సంతోషింపజేసేవిగా మన మాటలు ఉండాలి. మన మాటలో ఉప్పు సారం ఉండాలి. ఆ విధముగా మన సంభాషణని మనం పదిలిపరుచుకున్నప్పుడు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడతాము. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడేటటువంటి విషయంలో మొదటిది ఏమిటి? ప్రవర్తన. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పుడు ప్రవర్తన మనలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఈరోజు విడిచిపెట్టండి.
సత్ప్రవర్తన గలవారై జీవించమని దేవుడు చెప్తున్నాడు. అట్టివారు నిర్దోషని ఎంచబడతారు. ఎవరి చేత? ఎవరి చేత అమ్మా? ప్రభువు చేత నిర్దోషని ఎంచబడతారు. నెంబర్ టూ ఏమిటండి? మాట విషయంలో జాగ్రత్త ఉండాలి. మన మాట ఎలా ఉండాలి? ఒకరికి ప్రయోజనం కలిగించే మాటగా ఉండాలి. మన మాటలు జపాను అగ్గిపుల్లలా ఉండకూడదు. జపాన్ అగ్గిపుల్ల అంటే ఏమిటి? ఇక్కడ మాటలు అక్కడ చెప్పి లేనిపోయిన మాటలు చెప్పి ఆ కుటుంబాల్లో అగ్ని సిచ్చు రేపిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. అట్టివారు ధన్యులు గారు, దేవుని చేత ఎంపిక చేయబడరు. మాటలు ఎలా ఉండాలి? క్షేమాభివృద్ధి కలిగించేవిగా ఉండాలి. ఎదుటి వారికి ప్రయోజనం కలిగించేవారు. మన నోటి నుండి దుర్భాష ఏది కూడా రాకూడదు. జాగ్రత్త పడాలి. మాట విషయంలో మనము దోషం లేనటువంటి వారమై ఉండాలని దేవుడు పలుకుతున్నాడు. మూడవది, బ్లెస్డ్ ఈజ్ హీ హూ ఈజ్ ఫౌండ్ ఇన్నోసెంట్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ లవ్. మ్యాటర్స్ ఆఫ్ లవ్. ప్రేమ విషయంలో నిర్దోషి అని ఎంచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో? ప్రేమ విషయంలో నిర్దోషి అని ఎంచబడాలి. కపట ప్రేమ ఉంటుంది. ఏ ప్రేమ ఉంటుంది? కపట ప్రేమ. ఆ ప్రేమలో కపటం ఉంటుంది. ఆ కపట ప్రేమను బట్టి మోసపోయే వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ఆ ప్రేమకి ఏం పేరండి? కపట ప్రేమ. కపట ప్రేమ. బయటికి ఒకటి, లోపల ఒకటి. బయటికి మాత్రం ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, కానీ లోపల మోసం. ఇంతకుముందు చెప్పాను, మన పాఠ్య పుస్తకాలలో పొందుపరిచారు. ఆ పాఠ్యాంశం కూడా నేను చెప్పడం జరిగింది. ఉపాధ్యాయుడి ఉండేటప్పుడు ఆ చెరువులో ఉన్న చేపల దగ్గరికి వెళ్ళి కొంగ కపట ప్రేమ చూపిస్తారు ఆ చేపల మీద. కపట ప్రేమ అన్నమాట. ఆ కపట ప్రేమకి ఈ చేపలు బలి అయిపోతాయి. ఆ చేపలను తీసుకెళ్ళి ఒక చెట్టు మీద తినేస్తూ ఉంటాయి. మీ పెద్ద చెరువులో ఉంచుతాను, ఈ చెరువు ఎండిపోద్ది, మీరు చచ్చిపోతారు అని కపట ప్రేమ చూపించి ఆ కొంగ ఏం చేస్తుంది? ఆ యొక్క చేపలను ఎత్తుకుపోద్ది. తర్వాత తనే పతనం అయిపోద్ది. ప్రేమ విషయంలో నిర్దోషి అని ఎంచబడినటువంటి వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 14వ వచనము. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయమన్నాడు దేవుడు? ప్రేమతో చేయండి. మీరు చేయు కార్యములన్నీ కూడా దేంతో చేయాలి? ప్రేమతో చేయాలి. కార్యము అంటే ఏదవని. ఎలా చేయమన్నాడు దేవుడు? ప్రేమతో చేయండి. ప్రేమతో చేసిన ప్రతి కార్యము కూడా దేవునికి ఇష్టమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పని చేసినా దేవుని పని చేసిన ప్రేమతో చేయండి. కొంతమంది పని చేస్తారు, లోపం ఏంటంటే వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని గొణుగుతారు. అది మంచిది కాదు. వింటున్నారా? పని చేస్తారు, మంచిదే, కానీ పని చేసిన వాళ్ళు ఊరుకుండాలా? రిపోర్ట్ చేస్తారు, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదని. అందులో ప్రేమ లేదండి. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? దేవుని కొరకు చేస్తున్నావు, దేవుని ప్రేమించి చేస్తున్నావు, అంతే కదా. దేవుని ప్రేమించి నువ్వు చేసినటువంటి పనికి ఫలితము దేవుడు నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు. అటివారు ధన్యులు. ఈరోజు దేవుని యొక్క వర్తమానం మనం అందరం వింటున్నాం. దేవుడే మాట్లాడుతున్నాం. ఏ పని చేయండి, సంఘ విషయంలో ఏ పని చేయండి,
ఆ పని ప్రేమతో చేయండి. ప్రేమతో చేయండి. వారిని ప్రేమించి చేయండి. ప్రేమతో చేసిన వాడు ఏమీ ఆశించడు. ఆడు ఆశించిందంతా కూడా దేవుని చేత బ్లెస్సింగ్స్ పొందుకోవడానికే. అశ్విని ఏం చేయమన్నాడు? మీరు ఏ పని చేసినా సరే ప్రేమతో చేయండి, చిరునవ్వుతో చేయండి. వడ్డన చేస్తారు కదా, వడ్డన చేసినప్పుడు ప్రేమతో వడ్డించండి. ప్రేమతో వడ్డించండి, చిరాకు పడి వడ్డించకండి. ఏ కార్యం చేసినా మన సంఘం ప్రేమతో మర్యాద చేయండి, ప్రేమతో పలకరించండి, దేవుని ప్రేమ చూపించండి. అట్టివారు దేవుని దృష్టిలో నిర్దోషి అని ఎంచబడతారు. నిర్దోషి, దోషం లేని వారముగా ఉంటాం. కపట ప్రేమ చూపించకూడదు. కపట ప్రేమ చూపించిన వాళ్ళు ఎవరు కూడా దేవుని చేత నిర్దోషి అని ఎంచబడరు. దేవుని మెప్పు పొందుకోరు, ధన్యులు అనిపించుకోరు. కనుక మనము దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలంటే, మనము ధన్యకరమైనటువంటి జీవితం జీవించాలంటే ఏ విషయంలో? ప్రేమ విషయంలో నిర్దోషి అని మనము ఎంచబడాలి. దోషము లేనటువంటి ప్రేమ చూపించినటువంటి విధంగా మన జీవితాలు ఉండాలి. దోషము లేనటువంటి ప్రేమ. దేవుని స్తోత్రం. ఎన్ని విషయాలు తెలుసుకున్నాం? 3 విషయాలు తెలుసుకున్నాం. ఎందు నిమిత్తం తెలుసుకున్నాం ఈ 3 విషయాలు? దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి, అట్టివారు ధన్యులు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలంటే ఎన్ని విషయాలు తెలుసుకున్నాం? 3 తెలుసుకున్నాం. మొదటిది ఏమిటి? ప్రవర్తన విషయంలో నిర్దోషి అని ఎంచబడాలి. రెండవది ఏం చెప్పుకున్నాము? మాట విషయంలో నిర్దోషి అని మనము ఎంచబడాలి. దోషం లేని మాటలు మాట్లాడాలి. ఒకరికి ప్రయోజనం కలిగించే మాటలే మనము మాట్లాడాలి. దుర్భాష ఏది కూడా మాట్లాడకూడదు. మూడవది ఏంటి? ప్రేమ విషయంలో నిర్దోషి. కపట ప్రేమ లేకుండా అందరినీ మనము ప్రేమించి, మనము చేసే ప్రతి కార్యము, ప్రతి పని కూడా ప్రేమతో చేయాలి. సొనుక్కొని గొనుక్కొని ఏ పని చేసినా దానివల్ల ప్రయోజనము ఉండదు. ప్రేమతో చేయండి. ప్రేమతో ఏ కార్యము చేసినా ప్రేమతో చేసినప్పుడు అట్టి ప్రేమను దేవుడు గుర్తిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనము ధన్యులము అవుతాం. కనుక ఈ యొక్క మాటలు దేవుడు మనందరి హృదయములో ఫలింపజేసేటటువంటి విధముగా మనం ప్రార్థన చేసుకుందాం. జోసెఫ్ మాస్టర్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం.